హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. సమ్మర్లో ఎక్కడ చూసినా మనకి పచ్చి మామిడికాయలు, పండు మామిడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఈరోజు మన ఛానల్లో పచ్చి మామిడికాయలతో ఆమ్ పన్నా రెసిపీని ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఆమ్ పన్నా రెసిపీ కోసం మనం ముందుగా 2 పచ్చి మామిడికాయల్ని తీసుకుందాం. వాటిని శుభ్రంగా వాష్ చేసి పొడిగుడ్డతో తుడుచుకొని వాటి మొదలుని తీసేసి మామిడికాయలను కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత మనం ఎందులో అయితే వీటిని కుక్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ పాత్ర తీసుకొని అందులో మామిడికాయలను వేసి వీటిలో మనం 1 లీటర్ వరకు నీళ్ళని వేసుకుందాం. నీళ్లు వేసిన తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు, బ్లాక్ సాల్ట్ 1 టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 3/4 టీ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, షుగర్ 1 కప్పు వరకు వేసి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఈ పాత్రని మనం గ్యాస్ మీద పెట్టి 25 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 25 మినిట్స్ తర్వాత మనం వేసిన నీళ్లు సగంగా ఇంకిపోయి ఎలాగా గింజ తొక్క సపరేట్గా అయిపోయాయో ఈ స్టేజ్లో మనం గ్యాస్ని ఆపేసి దీనిని చల్లారనిద్దాం. ఆమ్ పన్నా అనేది చల్లారిపోయింది. చూడండి, ఇప్పుడు దీనిని మనం ఒక ప్లేట్లో తీసుకొని దీని తొక్కలో ఉన్న మిగతా గుజ్జును కూడా స్పూన్ సహాయంతో తీసి ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను మొత్తం గుజ్జుని సపరేట్గా చేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన ఆమ్ పన్నాని కూడా మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత మన కాన్సన్ట్రేటెడ్ ఆమ్ పన్నా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆమ్ పన్నా జ్యూస్ని రెడీ చేసుకుందాం. దీనికోసం మనం 1 గ్లాస్ తీసుకొని అందులో మీకు ఎంత కాన్సన్ట్రేటెడ్ ఆమ్ పన్నా కావాలో అంత యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు టేస్ట్కి తగ్గట్టుగా మింట్ లీవ్స్ని, ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసి ఇందులో గ్లాస్ వాటర్ని వేసి కలుపుకోండి. అంతే, మన ఆమ్ పన్నా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. సమ్మర్ స్పెషల్ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. నేను ఆ రెసిపీస్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.